సో హే గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12 లో అన్ని టీమ్స్ కి చాలా అంటే చాలా పెద్ద భారీ షాక్ పడింది. ఈవెన్ గుజరాత్ జైన్స్ ఫ్రాంచైజీ మాత్రం వెరీ హైలీ రేటెడ్ టెన్షన్ లో కనిపిస్తున్నారు. ఈవెన్ కొన్ని టీమ్స్ నుంచి చాలా మంచి అప్డేట్స్ అయితే వచ్చాయి. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టబుల్ గా ఉండబోతుంది. ఇంకా ఎవరైనా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. చలో ఇంకా అప్డేట్ నెంబర్ 1 వచ్చేసి సో యూముమా టీం నుంచి అయితే వచ్చేసింది అనమాట. సో యూముమా టీం వాళ్ళు ప్రో కబడ్డీ సీజన్ 12 కి సో వాళ్ళ ప్రాక్టీస్ క్యాంప్ అయితే స్టార్ట్ చేసేస్తారు. మీరు కనుక యూముమా టీం ఫ్యాన్స్ అయితే మటుకు సోషల్ మీడియాలో యూముమా టీం సోషల్ మీడియాలో మీరైతే యూముమా టీం ప్రాక్టీస్ వీడియోస్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఫోటోస్ అన్ని అయితే చూడొచ్చు. అండ్ యూముమా టీం కెప్టెన్ అనేటువంటి సునీల్ కుమార్ ఒక పెద్ద స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సీజన్ 2 లో యూముమా టీం కప్పు కొట్టింది అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కప్పు రాలేదు. సీజన్ 12 లో ఖచ్చితంగా కప్పు కొడతాము, ఇది రాసి పెట్టుకోండి అని చెప్పేసి అయితే చెప్పాడు. అండ్ యూముమా టీం ఫ్యాన్స్ కి చెప్పుకోవాలంటే ఒక పెద్ద భరోసా అయితే ఇచ్చాడు. మరి చూడాలి ప్రో కబడ్డీ సీజన్ 12 లో యూముమా టీం కప్ కొడుతుందో లేదో అని చెప్పేసి లెట్ మీ ఆన్ ద కామెంట్. సో ఇంకా అప్డేట్ నెంబర్ 2 వచ్చేసి సో తమిళ తలైవాస్ టీం అయితే వచ్చేసింది అనమాట. సో తమిళ తలైవాస్ టీం హెడ్ కోచ్ అయితే పవన్ కుమార్ షెరావత్ ఒక పిక్చర్ క్లారిటీ అయితే ఇచ్చేసాడు. పవన్ కుమార్ షెరావత్ ప్రో కబడ్డీ సీజన్ 12 లో తమిళ తలైవాస్ టీం కి హ్యాస్ ద కెప్టెన్ గా ఉండబోతున్నాడు. అండ్ ఇంకా వైస్ కెప్టెన్ గా వచ్చేసి అర్జున్ జైస్వాల్ అయితే ఉండబోతున్నాడు. ఈవెన్ పవన్ కుమార్ షెరావత్ రోల్ వచ్చేసి టీమ్ లో కవర్ లో ఆడబోతున్నాడు అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఒక రైడర్ గా ఆడబోతున్నాడు. అది కూడా టీమ్ లో థర్డ్ రైడర్ గా అవసరం ఉన్నప్పుడు మాత్రమే పవన్ కుమార్ షెరావత్ అయితే రైడ్స్ కి వెళ్తాడు. ఈవెన్ మొత్తం డిఫెన్స్ కంట్రోల్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ కెప్టెన్ రోల్ లో పవన్ కుమార్ షెరావత్ ప్రో కబడ్డీ సీజన్ 12 లో డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు అని చెప్పేసి తమిళ తలైవాస్ టీం హెడ్ కోచ్ అయితే చెప్పాడు. నాకు తెలిసినంత వరకు అయితే ఒక ప్రో కబడ్డీ సీజన్ 12 లో మటుకు పవన్ షెరావత్ చాలా డిఫరెంట్ గా కనబడబోతున్నాడు. ఈవెన్ చాలా అంటే చాలా కొత్త రోల్స్ అయితే పవన్ కుమార్ షెరావత్ కి అయితే వచ్చేసాయి. మరి పవన్ కుమార్ షెరావత్ క్యాప్టెన్సీలో మరి తమిళ తలైవాస్ టీం యొక్క ప్రో కబడ్డీ సీజన్ 12 ట్రోఫీని లిఫ్ట్ చేస్తారా? లెట్ మీ ఆన్ ద కామెంట్స్. సో చలో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అప్డేట్ నెంబర్ 3 అప్డేట్ వచ్చేసి ప్రో కబడ్డీ సీజన్ 12 కి సో ఇరానీ ప్లేయర్స్ రావడం అనేది చాలా అంటే చాలా టైట్ గా ఉంది. ఎందుకంటే ఇరాన్ లో ప్రెసెంట్ వార్ జరుగుతుంది కాబట్టి ఇరానీ ప్లేయర్స్ ప్రో కబడ్డీ సీజన్ 12 కి రావడం అనేది 50-50. రీసెంట్ గా వచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం సో ఇరానీ గవర్నమెంట్ సో ఇరానీ ప్లేయర్స్ కానివ్వండి ఈవెన్ సొసైటీ పీపుల్ ఎవరిని కూడా బయటికి పంపించడానికి అస్సలు ఇంట్రెస్టబుల్ గా లేరంట. స్పోర్ట్స్ ప్లేయర్స్ కాబట్టి మరి వాళ్ళు ఏమైనా డిసిషన్ తీసుకుని వదిలేస్తే మటుకు చెప్పలేం. కానీ ప్రజెంట్ వాళ్ళ కంట్రీలో వార్ మాత్రం వేరే లెవెల్లో జరుగుతుంది. ప్రజెంట్ ఈ యొక్క విషయంపై ప్రో కబడ్డీలో ఉన్న ప్రతి ఒక్క టీం కూడా టెన్షన్ మొదలైపోయింది అనమాట. వస్తారా లేరా అని చెప్పేసి. ముఖ్యంగా గుజరాత్ జైన్స్ టీం మటుకు షాద్లుని బై చేశారు. ఒకవేళ రాకపోతే మటుకు బిగ్ లాస్. మేబీ నాకు తెలిసినంత వరకు అయితే ప్రో కబడ్డీ కాబట్టి వచ్చే ఛాన్సెస్ మటుకు ఖచ్చితంగా ఉంటాయి. ఈవెన్ బిగ్ ఈవెంట్ కాబట్టి. బట్ వచ్చినా సరే ఇరానీ ప్లేయర్స్ చాలా లేట్ గా వస్తారు. ఈవెన్ సీజన్ ఇంకో 20-30 డేస్ ఉందనంగా వస్తారు. టూ టైటన్స్ టీం కూడా కొంతమంది ప్లేయర్స్ అయితే బై చేశారు. ఈవెన్ ఇంకా కొన్ని టీమ్స్ అయితే కొంతమంది ప్లేయర్స్ అయితే బై చేశారు. కాబట్టి లెట్ మీ ఆన్ ద కామెంట్స్. సో ఇరానీ ప్లేయర్స్ రావాలని చెప్పేసి ఎంతమంది కోరుకుంటున్నారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. సో వీడియో ఎలా అనిపించిందో సో లెట్ మీ ఆన్ ద కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.